శ్రీమద్ భగవద్గీత 17వ అధ్యాయము 13, 14, 15, 16వ శ్లోకములు. విధిహీనమసృష్టాన్నం మంత్రహీనమదక్షిణం శ్రద్ధావిరహితం యజ్ఞం తామసం పరిచక్షతే. శాస్త్ర నియమము గాని, అన్నదానము గాని, మంత్రోచ్చారణ గాని, ద్రవ్య త్యాగము గాని, శ్రద్ధాభావము గాని లేక చేసిడి యజ్ఞమును తామస యజ్ఞమందురు. దేవద్విజగురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే. దేవతలను, బ్రాహ్మణులను, గురువులను, పెద్దలను పూజించుటయు, శుచిత్వమును, సరళత్వమును, బ్రహ్మచర్యమును, అహింసయు శారీరకమగు తపస్సులని చెప్పబడును. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. శోభాకరముగాక సత్యముగను, ప్రియముగను, హితముగను పల్కెడి పలుకులును, వేదాధ్యయనమును వాగ్రూపముగు తపస్సు. మనఃప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మవినిగ్రహః భావసంశుద్ధిరిత్యేతత్ తపోమానసముచ్యతే. ప్రసన్నత, ప్రశాంతము, మౌనము, సంయమము, హృదయశుద్ధి అనునవి మానసిక తపస్సులని చెప్పబడును.